హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మన టాపిక్ బ్లాక్డ్ ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి మాట్లాడదాం. ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే, ఒక విమెన్ ప్రెగ్నెంట్ అవ్వాలంటే ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే నార్మల్లీ మనకి ఎవ్రీ మంత్ ఇక్కడ ఒక ఎగ్ అనేది, ఒక ఫాలికల్ అనేది పెరిగి ఒక ఎగ్ అనేది దాంట్లో ఉంటుంది. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఈ ఎగ్ ఇట్లాగా ట్యూబ్లోంచి వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్ అనేది ఇక్కడ పడి ఆ స్పర్మ్ ఇలా ట్రావెల్ చేసుకుంటా వెళ్ళి ఇక్కడ ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అవుతుంది అనమాట. అయిన తర్వాత 5th డే అలాగా మళ్ళీ వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఫర్టిలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫర్టిలైజేషన్ ఇంపార్టెంట్. ఫర్టిలైజేషన్ అని జరిగేది అంతా ట్యూబ్లో అనమాట. కానీ కొంతమందికి ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉండటము, ఈ ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ట్యూబ్ స్వెల్లింగ్ అంటే వాటర్ చేరిపోయి హైడ్రోసాల్పింగ్స్ అంటాం అనమాట. లేదు అంటే పస్లాగా ఏదన్నా ఉంటే దాన్ని పయోసాల్పింగ్స్ అంటాం. ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్కి కాజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్. హస్బెండ్ అండ్ వైఫ్ లైక్ మీట్ అయినప్పుడు హస్బెండ్ నుంచి వైఫ్కి కానీ, నార్మల్గా లేకపోతే వైఫ్కే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ట్రావెల్ అవుతా ఇట్లా ట్యూబ్లో నుంచి ఇట్లా ట్యూబ్లోకి వస్తాయి అన్నమాట. సో ట్యూబ్ ఇంపార్టెంట్ అన్నందుకు ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా దానివల్ల కూడా మనకి ఫర్టిలైజేషన్ జరగదన్నమాట. ఈ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉంటే అతుకులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వస్తుంది. ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ బయటకు రావాలన్నమాట. కానీ కొంతమందికి వెనక్కి వెళ్తుంది అనమాట, రెట్రోగ్రేడ్. అంటే ఇట్లా ట్యూబ్స్లోకి వెళ్ళిపోయి ట్యూబ్స్లో డిపాజిట్ అవ్వటము, లేదంటే ఓవరీస్ మీద డిపాజిట్ అవ్వటం, అబ్డామిన్ మీద డిపాజిట్ అవ్వటం, ఇట్లా జరుగుతుంది. ఇట్లా ఈ బ్లడ్ వెళ్ళిపోవటం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చి లోపల ట్యూబ్స్లో లైక్ అతుకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, పేషెంట్కి ఎవరికన్నా చాలా సర్జరీస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ఓవేరియన్ సర్జరీస్ కానీ, యూట్రైన్ సర్జరీస్ ఏదన్నా చేయించుకున్నా, లేదంటే ఏదన్నా యూట్రస్లో గడ్డలు ఉండటం వల్ల, లేదంటే వేరే ఏదన్నా ప్రాబ్లం ఉండటం వల్ల అబ్డామినల్ సర్జరీస్ చేయించుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ ట్యూబల్ అనాటమీ అనేది డిస్టర్బ్ అవుతుంది. నార్మల్గా ట్యూబ్స్ యూట్రస్ పక్కన ఉంటాయి. ఇట్లాగా మనకి ఏదైనా సర్జరీస్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ ఏంటంటే కొంచెం దాని డైరెక్షన్ చేంజ్ అయిపోవటము, వెనక్కి వెళ్ళి అతుక్కోవటం, లేదంటే బాడీలో మన యూట్రస్కి ఇట్లా వచ్చి అతుక్కోవటం, లేదంటే అబ్డామిన్కి అతుక్కోవటం, ఎండోమెట్రియోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇట్లా జరుగుతుంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ ఫర్టిలైజేషన్ జరగదు, బికాజ్ ఆఫ్ ఎడేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా ఉంటుంది అనమాట. అలాంటి పేషెంట్స్కి మనము ఫస్ట్ థింగ్ అసలుకి ట్యూబ్ ఎలా ఉంది, ఫస్ట్ ఏంటంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్ అన్ని చేస్తాము. అన్నీ నార్మల్గా ఉన్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబ్ టెస్ట్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట, ట్యూబ్స్ ఎలాగున్నాయి అనేది అనమాట. ఈ ట్యూబ్ టెస్ట్ ఎలా చెక్ చేసుకుంటామంటే HSG అని ఒక టెస్ట్ ఉంటుంది, SIS అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అండ్ HSG అని ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా మనము ఎక్స్రే మెషిన్ కింద ఒక డై అనేది మనము యూట్రస్లోకి ఇంజెక్ట్ చేసి అదే టైంలో ఒక ఎక్స్రే తీస్తామన్నమాట. సో ఈ స్పిల్లేజ్ ఇక్కడి నుంచి డై పంపిస్తే ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి బయటకు వస్తుంది అనమాట. ఈ స్పిల్లేజ్ ఎలాగుందో అనేది కూడా మనం చెక్ చేసుకుంటాం అనమాట HSG. SIS అంటే అండర్ స్కాన్ గైడెన్స్, నార్మల్ సెలైన్ తీసుకొని ఒక చిన్న కెథెటర్ ద్వారా యూట్రస్లోకి పంపించి కలర్, అది కూడా ఇట్లా ఫ్లూయిడ్ అంతా అబ్డామిన్లోకి పడుతుందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. సో ఈ 2 టైప్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికన్నా ల్యాప్రోస్కోపీ అలా చేస్తున్నప్పుడు త్రూ ల్యాప్రోస్కోపీ కూడా మనం ట్యూబల్ టెస్టింగ్ అనేది చేసుకుంటాం. కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయగలము అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఈ బ్లాక్ అనేది ఎక్కడ ఉంది, ఒక్కొక్కసారి కొంతమంది కార్నియల్ బ్లాక్ అనమాట, ఇక్కడ కరెక్ట్గా నియర్ ద యూట్రస్ అండ్ ట్యూబ్ ఎంట్రన్స్ ఈ ప్లేస్లో ఉంటుంది అనమాట. కొంతమందికి మధ్యలో ఉంటుంది, కొంతమంది ఫింబ్రియల్ ఎండ్ ఉంటుంది. సో ఈ బ్లాక్స్ బేసెస్ మీద మనం చూసుకుంటాం. ఈ కార్నియల్ బ్లాక్ అనుకోండి, చిన్న హిస్ట్రోస్కోపీ ద్వారా కింద వెజైనా నుంచే మనము యూట్రస్లోకి ఒక స్కోప్ పంపించి ఈ బ్లాక్ అనేది తీసేయటం ఈజీగానే ఉంటుంది, క్యాన్యులేషన్ చేసుకోవచ్చు. కానీ మిడ్ బ్లాక్స్ ఉంటే ఫర్దర్గా సర్జరీస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే
చాలా మందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుంది ఆర్ సెకండ్ ప్రెగ్నెన్సీ 2 ప్రెగ్నెన్సీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్యూబెక్టమీ చేయించేసేసుకుంటారు, ఇంకో బేబీ వద్దు ఇంకా అవసరం లేదు అన్నట్టు. కానీ అలాంటి పేషెంట్స్లో కొంతమందికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఒక బేబీకి ఏదన్నా అవ్వటం కానీ ఇంకేదన్నా అవ్వటం వల్ల వాళ్ళు ఇంకో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ ట్యూబ్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉండటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కూడా మళ్ళీ మన దగ్గరికి ట్యూబల్ రీకానలైజేషన్ కోసం వస్తారు. అంటే ఏంటంటే ట్యూబ్స్ని కట్ చేసిన ట్యూబ్స్ని మళ్ళీ అతికిచ్చి ఓపెన్ చేయండి అని అడుగుతారనమాట. సో ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అనేది డిపెండ్స్ అనమాట. పేషెంట్కి మనం అంతకుముందు సర్జరీ ఎలా జరిగింది, లైక్ డ్యూరింగ్ ద సిజేరియన్ సెక్షన్ జరిగిందా లేదంటే ఆఫ్టర్ డెలివరీ ల్యాప్రోస్కోపీ ద్వారా జరిగిందా, ఆ బేసిస్ మీద మళ్ళీ మనము కాల్ తీసుకుంటాం అనమాట. ఇంకొకటి ల్యాప్రోస్కోపీ చేసి వాళ్ళకి ట్యూబెక్టమీ చేస్తే ఈ ట్యూబ్ దగ్గర ఉన్న స్మాల్ థింగ్ని మనము మళ్ళీ రీఅనాస్టమోసిస్ చేస్తామన్నమాట. కానీ కొంతమంది పేషెంట్స్కి ఈ రీఅనాస్టమోసిస్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి పేషెంట్స్కి అసలు మనం ముందు రీఅనాస్టమోసిస్కి వెళ్ళే ముందు వాళ్ళకి ఏంటి అంటే మనం చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ ఏజ్ ఎంత, హస్బెండ్ అండ్ వైఫ్ ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది. ఈ ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ నార్మల్ ఉంటే అండ్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి రీఅనాస్టమోసిస్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అదే ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉండి సీమెన్ అనాలిసిస్ కూడా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం కొంచెం కష్టం ఉంది. అలాంటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ ఛాన్సెస్ అనమాట ప్రెగ్నెన్సీ రావటం. ఓకే, అండ్ ఇందాక చెప్పినట్టు ఒకసారి ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న అలాంటి పేషెంట్స్కి, ఫుల్గా బ్లాక్ ఉన్న పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఐవీఎఫ్ చెప్తామన్నమాట. అండ్ ఇంకా కొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే లైక్ ఇందాక చెప్పినప్పుడు ఈ రీఅనాస్టమోసిస్ అన్నాను కదా, ఈ రీఅనాస్టమోసిస్ చేసినప్పుడు ఈ ట్యూబ్లో కొంచెం డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇట్లా రీఅనాస్టమోసిస్ చేసిన పేషెంట్స్కి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అందుకని మనం హిస్టరీ ఒకటి క్లియర్గా తీసుకొని ఆ తర్వాత రీఅనాస్టమోసిస్ అవసరమా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అండ్ చాలామంది పేషెంట్స్కి ఏంటి అంటే ఒక ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అనే డౌట్స్ ఉంటాయి. ఫర్ ష్యూర్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉండి ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు ఓపెన్ ఉన్న ట్యూబ్ వైపు ఆ మంత్ మనకి ఎగ్ అనేది రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసినా వస్తుంది, ఐయుఐ ట్రై చేసినా వస్తుంది. కానీ ఎవరికైతే బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటే 2 sides ట్యూబ్ అనేది ఫుల్గా బ్లాక్ ఉందో అలాంటి పేషెంట్స్కి ఫర్ ష్యూర్ మనం చేసేది ఏమీ ఉండదు, మనం కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళటం బెటర్ అనమాట. అండ్ ఇంకొకటి చాలా మందికి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి అట్లా ఉన్న పేషెంట్స్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఈ ట్యూబ్స్లో నుంచి ఆ వాటర్ ఉంటుంది, హైడ్రోసాల్ఫింగ్స్ అంటాను కదా, ఫ్లూయిడ్ ఫిల్డ్ వాటర్ లాగా ఉంటుంది అనమాట ఆ ట్యూబ్ చుట్టూతా. ఆ వాటర్ ఇట్లా యూట్రస్లోకి డ్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్లోగా ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి స్మాల్ ఇన్ఫెక్షన్ డ్రాప్స్ అన్ని మన యూట్రస్లోకి వస్తే ఎప్పుడైతే మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా లేదంటే మనం ఎంబ్రియో దాంట్లో ప్లేస్ చేసినప్పుడు ఆ ఎంబ్రియోని కూడా అది వాష్అవుట్ చేస్తుంది. సో ఇట్లా హైడ్రోసాల్ఫింగ్స్, పయోసాల్ఫింగ్స్, అట్లా హెమటోసాల్ఫింగ్స్ అట్లాంటివి ఎవరికన్నా ఉన్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆ ఫ్లూయిడ్ అనేది యూట్రస్లోకి వస్తుందా లేదా. ఇన్ కేస్ అట్లా ఏదైనా ఉంటే ఈ ట్యూబ్స్ అనేది మనం బ్లాక్ చేస్తామన్నమాట. సో ఇంకా మీకు ఈ ట్యూబల్ బ్లాక్స్ గురించి ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.